నమస్తే, వెల్కమ్ టు అమరావతి ఫోకస్. అమరావతి అనేటటువంటి పేరు పెద్ద ఎత్తున ఏదైతే ప్రపంచ రాజధాని అవుతుందనేటటువంటి ఆకాంక్షలు ఆంధ్రుల యొక్క అభిప్రాయాల్లో గతంలో ఉండేవి. ఇప్పుడైతే మాత్రం ఈ ప్రభుత్వం అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేసిన పరిస్థితుల్లో 3 రాజధానుల ప్రకటనతో అమరావతి రైతుల యొక్క గుండెలు బద్దలైన పరిస్థితి. వాళ్ళ యొక్క అభిప్రాయాలు మనం తెలుసుకుందాం. దాదాపుగా కూడా 1500 రోజులకు పైబడినటువంటి ఉద్యమ చరిత్ర అమరావతి రైతులది. అమరావతి రైతుల కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలతో మనం మాట్లాడదాం. రజనీ గారు చెప్పండి, ఏంటి పరిస్థితి? రాజధాని విచ్ఛిన్నమైనటువంటిది అమరావతి. ప్రస్తుతం 3 రాజధానులని జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. రాబోయే ఎన్నికలపైన ఈ అమరావతి ఉద్యమ ప్రభావం ఎలా ఉండబోతుంది? జై అమరావతి, సీఎం ఆంధ్రప్రదేశ్. ఏమండి, 3 రాజధానులన్నీ ప్రకటన చేసిన కాడి నుంచి మేము ఇంట్లో ఉండకుండా ఉద్యమం అని బయట కూర్చొని అందరం పండగైన పబ్బమైన ఇక్కడే చేసుకుంటున్నామండి. రైతులు అందరం భూములు ఇచ్చిన వాళ్ళం కాబట్టి, పోనీ భూములు ఇచ్చిన రాష్ట్ర రైతులే కాదండి, రాష్ట్రం కోసం కొంతమంది ఆలోచన చేసేవాళ్ళు కూడా మాకు సపోర్ట్గా వచ్చి మాకు కొంత సహాయం చేసి మాకు తోడుగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారండి. ఎంతోమంది మహిళలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ మరి ఎంతోమందికి అవగాహన ఉందండి ఇక్కడే రాజధాని ఉండాలని. మేము ఆ రోజు సంపూర్ణంగా అందరూ అడిగితేనే మేము ఇచ్చామండి భూమిని. పోనీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు అసెంబ్లీ శాఖగా ఒప్పుకున్నారండి. మరి మాకు ఉంది 1 ఎకరానికి 75% మేము ప్రభుత్వానికి ఇచ్చామండి. 25% రండి డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే మీరు 75%లో మీరు డెవలప్మెంట్ చేస్తేనే కానీ మా పిల్లాడికైనా ఉద్యోగం, మాకైనా ఉద్యోగం, ఎవరికైనా ఉద్యోగం. మరి ఏమీ చేయకుండా ఇక్కడ అంత కట్టలేదని లేని ఉన్నాయని, రింగ్ రోడ్లు లేని ఉన్నాయని, కట్టినయం లేని అని అబద్ధ ప్రచారణ అని చెప్పి ఈ ముఖ్యమంత్రి పలు రకాలుగా 10 విధాలుగా వాళ్ళ మంత్రులు మరి ఆ రోజే చెప్పపోయారు. మీరు ఎలక్షన్ ముందు 3 రాజధానులు చేస్తాము, మీకు ఇష్టమైన వాళ్ళు ఏంటండి ఇప్పుడు చెప్పావు. ఈసారి వచ్చేది మాత్రం రాజధాని కట్టే వాళ్ళే వస్తారు. ఒకరికొకరు తోడవుతున్నారు, అందరు తోడయ్యారు. ఒక ఇల్లు కట్టాలంటే మనం ఎంతో కష్టపడతాం, కానీ వాళ్ళు రాజధాని కట్టాలని ఎంతోమంది కూడుకుంటున్నారు. లక్షల కోట్ల మంది ప్రజల్లో అవగాహన ఉంది. నువ్వు అనుకుంటున్నావు నీ ఒక్కటే మాట నాకే బలం ఉంది 150 సంఖ్యను అనుకుంటున్నావు. ప్రజల్లో అది కాదు, ప్రేమ అభిమానాలు ఉండాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మాట అంటే శాసనంగా ఉండాలి. మితిమీరిన మాటలతో తెప్పించి మరి ఇంట్లో నుంచి బయట కూర్చోబెట్టే ఆడవాళ్ళని వాళ్ళని ముఖ్యమంత్రి మాకు వచ్చేది మంచి మాటలు కూడా రావు, కానీ మేము సంస్కారం ఉండాలం కాబట్టి మేము మాట్లాడం. అది మీరు అర్థం చేసుకోండి. ఇక అర్థం చేసుకునే టైం మీకు లేదు, టైం దగ్గర పడింది. జై అమరావతి. రజనీ గారు, ప్రస్తుతం రాజధాని ఇక్కడికి వచ్చింది అనగానే మీరు ఏమనుకున్నారు గతంలో? మేము ఆ రోజు రాజధాని ఇక్కడికి వచ్చింది అనగానే చాలా సంతోషపడ్డామండి. మా పిల్లలు, మేము, మా తల్లిదండ్రులు మమ్మల్ని 10th క్లాస్ వరకే చదివించారు. ఊళ్ళో కాలేజీ, ఊళ్ళో స్కూళ్ళు బట్టికే మేము పిల్లల్ని బయట ప్రపంచం తెలియాలని కూలో నాలో చేసుకొని మిషన్ కుట్టుకొనైనా మా పిల్లల్ని చదివించి ప్రయోజకులను చేసి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని ఉన్న ఎకరంలోనే కష్టపడి బయటికి పంపించి చదివించాం. ఆ పిల్లలందరికీ ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, మన ముందే ఉంటారు, మన పిల్లలు ఇంకా నలుగురికి ఉపాధి చూపిస్తారన్న ఆశ మా పిల్లలు మాకు చూపించారు. ఇది అని అర్థమయ్యేటట్టు చెప్పారు. మీరు ఇస్తేనే మా భూమి వాళ్ళు డెవలప్మెంట్ చేసేది, కంపెనీలు వచ్చేది, పరిశ్రమలు వచ్చేది. మా పిల్లలు చెప్పినాక మేము ఇంట్లో దేవుడికి పొంగలు పెట్టుకొని మేము మోడీ గారు శంకుస్థాపన చేస్తున్నారంటే పెద్ద పండగ. అది ప్రపంచంలోనే జరగని విధానంగా మేము అందరం వెళ్ళి ఆకాశిస్తా పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు ఎవరేమి చెబుతారో, ఏమేమి పరిశ్రమలు వస్తాయి, ఎంతమంది వచ్చారండి ఆ రోజు లక్షల్లో జనం వచ్చారండి, కోట్ల మంది ఆహ్వానించారండి. రాజధాని ఇక్కడికి వస్తుందని మా చేతులు ఎత్తి దండం పెట్టారు. భూములు ఇచ్చిన రైతులండి, చంద్రబాబు నాయుడు గారు కాదండి, బయట వాళ్ళు కూడా బొట్టు పెట్టి మమ్మల్ని మీరు చాలా మంచి పని చేశారని మమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు పలకరించారండి. మాకు ఆ రోజు సంతోషం పెంగిపోయిందనండి. నిజంగా మన పిల్లలు మన దగ్గరే ఉంటున్నారు, మన పిల్లలకు ఇంకొక పిల్లలకి అవకాశాలు వచ్చే మార్గానికి మనం ఇచ్చాం మన భూమి. చాలా సంతోషంగా ఉంది అని మేము ఆ రోజు పొద్దునుంచి సాయంత్రం దాకా కూడా సేవా సంఘంలో కూడా ఉపయోగపడ్డాం. మంచినీళ్ళు ఇచ్చాం, వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించాం. ఎంతో ఓర్పుతో, ఎంతో పండగ, ఎంతెంతో సంతోషంతోనూ చేసామనండి. ఆ సంతోషం ఇట్లా 3 ముక్కలయ్యిద్దని మేము ఊహించలేని పరిస్థితి వచ్చిందండి. ఈ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకో, అది తప్పుడు నిర్ణయం అండి. అసలుకి అది ప్రజలను ముందు కనుక్కోవాలి.
నువ్వు ఎవరు అధ్యక్షుని ఎక్కడ ఉన్నాని నువ్వు 3 ప్రాంతాల్లో నువ్వు భూమిని తీసుకోవాలి. ముందు నీ ఇష్టం వచ్చేట అసెంబ్లీ ఉందని మేము కట్టిన మా భూములు ఇచ్చిన దాంట్లో అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారు కట్టారండి. దాంట్లో కట్టి మా మీద విషయం కక్కితే మేమే ఎలా ఊరుకోవాలండి? ఇక్కడ రాష్ట్రం కోసం బాగు చేయడానికి వచ్చావు, విధ్వంసం చేయడానికి వచ్చావు నువ్వు? ఎవరన్నా అసెంబ్లీలోనా పార్లమెంట్లో అయినా మన రాష్ట్రానికి ఎంతో కొంత కావాలి అని పోట్లాడి తీసుకొచ్చి ప్రజలకి తన కన్న బిడ్డల కన్నా ఎక్కువ చూసుకుంటారు. తన కన్న బిడ్డలను వేరే దేశంలో చదివించుకోవాలి. ఇక్కడ కన్నా రైతు కన్న బిడ్డలు మాత్రం భూములు మాత్రం కావాలి. ఈ బిడ్డలు మాత్రం పోరం బొకాలు మళ్ళీ తిరగాలన్నమాట. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన పనికి ఇది చాలా అసహ్యంగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. ఎవరు నాకెందుకు ఆలోచించకపోతే టైం దగ్గర పడింది. అందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. అందరి నిర్ణయమే రాజధాని నిర్ణయం అయి ఉండాలి. ఇది చాలా గొప్ప నిర్ణయం. ఇది చాలా రాజధానికి ఎంతోమంది కష్టపడితేనే ఇది ఇంతవరకు ఉద్యమం ఇక్కడికి వచ్చింది. ఇక 2 నెలలే ఉంది, నెల రోజులే ఉంది. ఇక నువ్వు ఇంటికి పోయే టైం దగ్గర పడింది. జై అమరావతి. జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డని నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను, నాకు ఓట్లు వేయండి అని చెప్పి మళ్ళీ వేదికల మీద అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని బిడ్డగా ఏ తల్లి అయినా కానీ స్వీకరించే పరిస్థితి ఉందా? మీరైతే స్వీకరిస్తారా? ఆయన బిడ్డ అనుకుంటారా? మేము మా బిడ్డలనే రోడ్డు మీద పెట్టారండి, మమ్మల్నే రోడ్డు మీద పెట్టారు. మా బిడ్డ అంటున్నాడు. తనకు ఒక అమ్మ ఉంది, ఒక చెల్లి ఉంది, ఒక అక్క ఉంది. మరి ఇంతవరకు వాళ్ళని ఏమన్నా చేరదీసావా? వాళ్ళకున్న బాధల్లో నువ్వేమన్నా కనుక్కున్నావా? అమ్మ దేని గురించి మీరు దారికి ఎక్కుతున్నారమ్మా? వాళ్ళ ఇంట్లో హత్యలు కూడా జరిగినాయి, కానీ మేము వాటి గురించి మేము మాట్లాడలేదు. మరి వాళ్ళ చెల్లికి న్యాయం చేయాలి కండి నువ్వు ముఖ్యమంత్రిగా అయినప్పుడు. మరి సొంత బాబాయ్ అండి రాజశేఖర్ రెడ్డి కుడి భుజం లాగా రామలక్ష్మణ్ లాగా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ప్రజలకి అన్యాయం చేశారు కదా. అట్లాంటి బాబాయిని చంపితే నువ్వు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాల నుంచి ఏం చేశావు? ఏ న్యాయం చేసావు? నువ్వు నీ ఇంట్లోనే చేయలేకపోయావు. మా బిడ్డ కానీ మాకు బిడ్డలు ఉన్నారండి. మా బిడ్డలు మేము చూసుకోగలం. మా బిడ్డలు మేము పెంచుకున్నాం. మా బిడ్డల కోసం మేము అమరావతి రైతులకు పొలం ఇచ్చాం, రాష్ట్రం కోసమైనా ఇచ్చాం, మా కోసమని ఇవ్వలేదు. కానీ నువ్వు చేసింది ఏమన్నా ఉందా? ముందు నీ పొలం రాయి, రాజధానికో రాష్ట్రం కోసం రాయి. నీకు తెలిసిద్ది నీ బాధ ఏందో, ఎవరి బిడ్డ ఎవరింటికి దాకా వస్తారో తెలిసిద్ది. కానీ మీ పిల్లలైతే మీరు ఊరుకోరు. మీ పిల్లలకి మీకు అంతా ఉండాలి. వీళ్ళు మాత్రం సంకనాకిపోయేటట్టు చేయాలన్నా అన్నట్టు నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారంలో నీ ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నావు. ఆ తెలుగు మాటలని అసహించుకుంటారు. కనీసం మాట్లాడే విధానంగా మాట్లాడండి. మీరు ఒక రేంజ్లో ఉన్నారు అనుకుంటున్నావు. మీకు ఈ నెల దాటినా మీ పరిస్థితి ఏందో మీరు చూసుకోండి. ముందు మా బిడ్డ సంగతి ఏమో లేదు, మా ఇంటికి వచ్చే సంగతి. థ్యాంక్ యూ మేడం. రజనీ గారు, ఇది పరిస్థితి. రాజధానిలో మహిళా రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మీ బిడ్డని అనేటటువంటి పరిస్థితి ప్రభుత్వ వేదికలపైన ఉంటే కనుక ఏదైతే తల్లిని చెల్లిని కూడా గౌరవించలేనటువంటి బిడ్డని ఎలా స్వీకరిస్తారనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద ఉంది. మా బిడ్డల్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టేటప్పుడు నిన్ను బిడ్డలా ఎలా స్వీకరిస్తాం, నిన్ను ఎలా మళ్ళీ గెలిపిస్తాం అనేటటువంటి అభిప్రాయం అయితే మాత్రం రాజధాని మహిళల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక రాజధాని మాత్రం అమరావతిగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల తర్వాత 4 రోజుల తర్వాత ఇంటికి పోక తప్పదనేటటువంటి అభిప్రాయమే సర్వత్రా వినిపిస్తున్నటువంటిది. మరో రాజధాని కుటుంబంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.